హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ముందు వీడియోలో చెప్పాను కదా కసొట్టి అసలకి చేస్తున్నానని. దీనిని చాలామంది జుంకీలు కూడా అంటారు. దీన్ని 3 జుంకీలు ఉంటే ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తున్నాను. చాలామంది వరకు తెలియదు కదా ఎలా అటాచ్ చేయాలి. 3 జుంకీలు ఉంటే 4 జుంకీలు ఉంటే ఈ ప్రాసెస్లో అయితే అటాచ్ చేసుకోండి, ఈజీగా అయిపోతుంది మీకు. ఇది కూడా వీడియో చేయాలా అనుకుంటారేమో, ఎందుకంటే తెలియని వాళ్ళకు కూడా నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుందని ఈ వీడియో పెడుతున్నాను. తెలిసిన వాళ్ళైతే ఓకే, కానీ తెలియని వాళ్ళకైతే కొంచెం కష్టంగా ఉంటుంది కదా ఎలా అటాచ్ చేస్తారు అని. అందుకే ఇక్కడ నేను ఎలా అటాచ్ చేస్తున్నాను అని చూపిస్తున్నాను 3 జుంకీలు అనేవి. ఇది మొత్తం కసోటియా ప్రాసెస్ అనమాట, ఎందుకంటే నా కోసం కసోటే చేసుకుంటున్నాను ఇక్కడ. ఇది చూపిస్తున్న జుంకీలేమో ఆల్రెడీ ముందు వీడియోలో చూశారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 3 లేయర్స్ జుంకీలు అనమాట. ఇది ఎలా చేయాలి అని మీకు కావాలంటే కామెంట్ చేయండి, వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. గవ్వలతో 3 లేయర్స్ జుంకీలు ఎలా చేస్తారు అనేది వీడియో కావాలంటే కామెంట్ చేయండి, పెట్టడానికి ట్రై చేస్తాను తప్పకుండా. కాబట్టి ఇక్కడ నేను 3 లేయర్స్ ఉన్న జుంకీలను తీసుకుంటున్నాను. అలాగే ఒకటి సలకే అనమాట. అలా నేను 3టికి అటాచ్ చేస్తున్నాను. ఎలా అటాచ్ చేయాలో అనేది కూడా డిఫరెన్స్ చూపిస్తున్నాను మీకు. సో ఇది ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలి, ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది చూసేయండి.